హలో గైస్, ఈ మధ్య కాలంలో ప్రతి మంత్లో ఏదో ఒక ఫోన్ రిలీజ్ అవుతూనే ఉంది అండ్ వాటిలో చాలా వరకు చాలా రొటీన్ డిజైన్సే ఉంటున్నాయి. సో ఏదైనా కొంచెం డిజైన్లో కొత్తగా తీసుకొని వస్తే మాత్రం ఆటోమేటిక్గా చాలామంది దానికి అట్రాక్ట్ అయిపోతున్నారు. స్పెసిఫిక్గా ఈ మధ్య ఫోల్డబుల్ ఫోన్స్కి అండ్ ఫ్లిప్ ఫోన్స్కి చాలా క్రేజ్ పెరిగిపోయింది. ఎందుకంటే ఇవి చూడడానికి కూడా చాలా యూనిక్గా అనిపిస్తాయి. సో ప్రతి బ్రాండ్ కూడా ఫ్లిప్ ఫోన్స్ అండ్ ఫోల్డబుల్ ఫోన్స్ని తీసుకోవడానికి ట్రై చేస్తుంది. అయితే ఫస్ట్ నుండి ఫ్లిప్ ఫోన్స్ని డిజైన్ చేయడంలో ఎక్స్పర్ట్ అయిన మోటరోలా కంపెనీ నుండి కూడా మోటరోలా రేజర్ 50 అల్ట్రా మార్కెట్లోకి వచ్చేసింది. సో ఈరోజు ఈ వీడియోలో ఈ మోటరోలా రేజర్ 50 అల్ట్రా ఫస్ట్ ఇంప్రెషన్స్ ఏంటో చూసేద్దాం. ప్రెజెంట్ అయితే ఈ మోటరోలా రేజర్ 50 అల్ట్రా బాక్స్ అయితే మన దగ్గర లేదు, బట్ బాక్స్లో ఉండే కంటెంట్ గురించి మాట్లాడుకుందాం. వీళ్ళు బాక్స్లో ఫోన్తో పాటు ప్రొటెక్టివ్ కేస్, సిమ్ టూల్ అండ్ 68 వాట్ ఛార్జర్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అయితే రెగ్యులర్గా ప్రొవైడ్ చేసే కంటెంట్తో పాటు ఈసారి మోటరోలా వాళ్ళు 10,000 వాల్యూ చేసే మోటో బర్డ్స్ ప్లస్ని కూడా బాక్స్లోనే యాడ్ చేస్తున్నారు. అండ్ ఈ మోటో బర్డ్స్ ప్లస్లో సౌండ్ బోస్ బ్రాండింగ్తో వస్తుంది. సో ఇందులో సౌండ్ క్వాలిటీ ఎలా ఉండబోతుందో కూడా మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. ఈ మధ్య కాలంలో చాలా బ్రాండ్స్ కనీసం బాక్స్లో ఛార్జర్ని కూడా ప్రొవైడ్ చేయట్లేదు. అలాంటి టైంలో మోటరోలా వాళ్ళు ఛార్జర్తో పాటు ఇయర్ బడ్స్ని కూడా యాడ్ చేయడం చాలా పెద్ద మూవ్ అనే చెప్పవచ్చు. సో ఈ మూవ్ వల్ల మోటరోలాకి సేల్స్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ అలా సేల్స్ పెరిగితే మాత్రం మిగతా బ్రాండ్స్ కూడా మెల్లిగా ఛార్జర్స్ అండ్ బర్డ్స్ని ప్రొవైడ్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. ఈ మోటరోలా రేజర్ 50 అల్ట్రాని ఓన్లీ సింగిల్ వేరియంట్లోనే రిలీజ్ చేస్తున్నారు. ఇది 12GB ర్యామ్ అండ్ 512GB స్టోరేజ్తో వస్తుంది. అండ్ ఈ 12GB ర్యామ్ అండ్ 512GB స్టోరేజ్ మనకు మోర్ దెన్ ఎనఫ్ అని చెప్పొచ్చు. అండ్ ఈ ఫోన్ టోటల్ 3 కలర్ వేరియంట్స్లో అవైలబుల్గా ఉంటుంది. ఒకటి వచ్చేసి మిడ్ నైట్ బ్లూ, సెకండ్ వచ్చేసి పీచ్ ఫజ్ అండ్ థర్డ్ వచ్చేసి స్ప్రింగ్ గ్రీన్. మన దగ్గర ఉన్నది స్ప్రింగ్ గ్రీన్ వేరియంట్. ఇక ఈ ఫోన్ ఫిజికల్ వ్యూ విషయానికి వస్తే ఫోన్ రైట్ సైడ్లో వాల్యూమ్ రాకర్స్తో పాటు పవర్ బటన్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ పవర్ బటన్నే మన ఫింగర్ స్కానర్లో కూడా యూస్ చేసుకోవచ్చు. ఫోన్ డౌన్ సైడ్లో మైక్, USB Type-C ఛార్జింగ్ పోర్ట్ అండ్ స్పీకర్ గ్రిల్ని ప్రొవైడ్ చేశారు. అండ్ ఫోన్ లెఫ్ట్ సైడ్లో మనకు సిమ్ ట్రే అవైలబుల్గా ఉంటుంది. అండ్ టాప్ సైడ్లో అయితే ఓన్లీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ తప్ప ఇంకేమీ ఉండదు. ఇక ఈ మోటరోలా రేజర్ 50 అల్ట్రాలో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏదైనా ఉంది అంటే అది ఎక్స్టర్నల్ డిస్ప్లేనే. ఇందులో 4-inch LTPO POLED డిస్ప్లేని ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇప్పటిదాకా రిలీజ్ అయిన ఫ్లిప్ ఫోన్స్ అన్నిట్లో కూడా ఓన్లీ ఇండియాలోనే కాదు వరల్డ్ మొత్తంలో కూడా లార్జెస్ట్ ఎక్స్టర్నల్ డిస్ప్లేతో వస్తున్న ఫోన్ ఇది. అండ్ ఈ ఎక్స్టర్నల్ డిస్ప్లేలో సామ్సంగ్ ఫోన్స్లో ఉన్నట్టుగా కట్అవుట్స్ కూడా ఏమీ లేవు, ఓన్లీ కెమెరాస్ మాత్రమే ఉంటాయి. సో ఎక్స్టర్నల్ డిస్ప్లే దీనికి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక ఈ ఫోన్లో ఇంటర్నల్ డిస్ప్లే విషయానికి వస్తే ఇది 6.9-inch ఫుల్ HD ప్లస్ POLED డిస్ప్లేతో వస్తుంది. ఈ ఫోన్లో ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ డిస్ప్లేస్ కూడా 165Hz రిఫ్రెష్ రేట్తో వస్తున్నాయి అండ్ 3000 nits పీక్ బ్రైట్నెస్తో వస్తున్నాయి. అండ్ ఇప్పటిదాకా వచ్చిన ఫ్లిప్ ఫోన్స్ అన్నిట్లో కూడా ఇదే హైయెస్ట్ బ్రైట్నెస్. అండ్ ఈ ఫోన్లో ఎక్స్టర్నల్ డిస్ప్లే తోటే మనకు చాలా యూస్ఫుల్ ఫీచర్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఇందులో గూగుల్ జెమినై కూడా వర్క్ చేస్తుంది. అండ్ ఇప్పటిదాకా ఎలాంటి ఫ్లిప్ ఫోన్లో కూడా ఎక్స్టర్నల్ డిస్ప్లేలో మనకు గూగుల్ జెమినై వర్కింగ్ అయితే లేదు. ఈ గూగుల్ జెమినై అనేది ఒక AI అసిస్టెంట్. ఇది మనకు చాలా రకాలుగా యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా స్పెసిఫిక్ టాపిక్ మీద ఆర్టికల్ రాయాలనుకున్నాం అనుకోండి, ఇది రైటింగ్లో కూడా మనకు హెల్ప్ చేస్తుంది. అండ్ అలాగే మనం రాస్తున్న ఆర్టికల్లో ఏమైనా స్పెసిఫిక్ వర్డ్స్ కరెక్ట్గా యూజ్ చేయకపోతే అలాగే వర్డ్ కరెక్షన్స్కి కూడా హెల్ప్ అవుతుంది. ఇది ఒక్కటే కాదు, మనం ఏమైనా ఇమేజెస్ని జనరేట్ చేసుకోవాలి అనుకున్నా ఈ గూగుల్ జెమినైని యూజ్ చేసి జనరేట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మనం ఏమైనా ఈవెంట్స్ ప్లాన్ చేసుకోవాలన్నా కూడా ఈ గూగుల్ జెమినైని యూజ్ చేసి చేసుకోవచ్చు. అలాగే ఈ ఎక్స్టర్నల్ డిస్ప్లేలో చాలా కస్టమైజేషన్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో మనకు ఏమైనా డిఫరెంట్ థీమ్స్ కావాలంటే థీమ్స్ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు డిఫరెంట్ ప్యానల్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ ప్యానల్స్లో ఒక ప్యానల్లో యాప్స్ని యాడ్ చేసుకోవచ్చు, ఇంకో ప్యానల్లో వెదర్ని యాడ్ చేసుకోవచ్చు, ఇంకో ప్యానల్లో గేమ్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా మనకు కావాల్సినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఈ ఫోన్లో ఒక డిసప్పాయింటింగ్ విషయం కూడా ఉంది. అదేంటంటే ఇది స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. అలాగని చెప్పి ఇదేదో పూర్గా పర్ఫామ్ చేస్తుందని కాదు. కాకపోతే మిగతా ఫ్లాగ్షిప్ ఫోన్స్తో కంపేర్ చేస్తే AnTuTu స్కోర్స్ అండ్ మిగతా స్కోర్స్ కూడా కొంచెం తక్కువగా ఉంటాయి. అలాగే ఈ ఫోన్ Android 14 బేస్డ్ హెలో యూఐతో వస్తుంది. అండ్ ఈ హెలో యూఐలో ఎలాంటి బ్లోట్వేర్ అయితే ఉండదు, చాలా క్లీన్ యూఐ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ ఇందులో మోటరోలా గెస్చర్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడొచ్చు. సో ఇదే కాదు, ఇంకా ఇలా షేక్ చేసినప్పుడు కెమెరా ఓపెన్ అవ్వడం, ఇలాంటి ఇంకా చాలా గెస్చర్స్ ఉన్నాయి. అవన్నీ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటాయి. మోటరోలా కంపెనీ వాళ్ళు ఈసారి హింజ్ విషయంలో కూడా చాలా కేర్ఫుల్గా ఉన్నట్టు అర్థమైపోతుంది. ఎందుకంటే ప్రీవియస్ ఫోన్స్లో హింజ్ ఓపెన్ చేస్తున్నప్పుడు కొంచెం సౌండ్స్ వచ్చేవి. ఈసారి ఆ హింజ్ విషయంలో ఎలాంటి సౌండ్స్ అయితే లేవు, బట్ క్లోజింగ్ సౌండ్ మాత్రం చాలా సాటిస్ఫైయింగ్గా ఉంటుంది. అండ్ డ్యూరబిలిటీ టెస్ట్లో అప్ టు 6 lakhs ఫోల్స్ దాకా కూడా ఈ ఫోన్ డ్యూరబుల్గా ఉంటుంది అని టెస్ట్ చేసి మరీ కన్ఫర్మ్ చేశారు. సో మీకు మళ్ళీ దీన్ని ఓపెన్ చేసి క్లోజ్ చేసినా కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఈ ఫోన్ని ఓపెన్ చేసినప్పుడు జస్ట్ 7.09 mm థిక్నెస్ ఉంటుంది. అండ్ వెయిట్ కూడా చాలా తక్కువగానే ఉంటుంది. అరౌండ్ 187 or 189 grams మాత్రమే ఉంటుంది. సో దీన్ని హోల్డ్ చేయడంలో కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అండ్ ఈ ఫోన్ని కంప్లీట్గా ఫోల్డ్ చేసి హ్యాండ్లో పట్టుకున్నప్పుడు కానీ లేదా పాకెట్లో క్యారీ చేస్తున్నప్పుడు కానీ ఎక్కడ డిస్కంఫర్ట్ అయితే ఉండదు. అండ్ ఇంతకుముందు చెప్పినట్టుగానే ఈ ఫోన్లో మనకి ఎలాంటి అన్వాంటెడ్ యాప్స్ అయితే ఉండవు. జస్ట్ మోటో వాళ్ళవి కొన్ని యాప్స్ అయితే ఉంటాయి. అండ్ దాంట్లో కూడా చాలా యూస్ఫుల్ యాప్స్ మాత్రమే ఉంటాయి. అండ్ ఒకవేళ మీకు ఏమైనా యాప్స్ అవసరం లేదు అనుకుంటే అన్ఇన్స్టాల్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. వీళ్ళు టోటల్గా 3 years ఆఫ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ అండ్ 4 years ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్ని ప్రామిస్ చేస్తున్నారు. అయితే సాఫ్ట్వేర్ అప్డేట్స్ విషయంలో మోటరోలాకి చాలా కంప్లైంట్స్ ఉన్నాయి.
సో ఒకవేళ సాఫ్ట్వేర్ అప్డేట్స్ని కూడా ప్రాపర్గా ప్రొవైడ్ చేయగలిగితే మాత్రం ఫ్లిప్ ఫోన్స్లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్లిప్ ఫోన్స్ అవుతుంది అండ్ సేల్స్ కూడా ఖచ్చితంగా పెరుగుతాయి. ఇక ఈ ఫోన్లో కెమెరా విషయానికి వస్తే ఇందులో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో పాటు 50 మెగాపిక్సెల్ టెలిఫోటో విత్ 2x ఆప్టికల్ జూమ్ అండ్ సెల్ఫీ కెమెరా వచ్చేసి 32 మెగాపిక్సెల్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ ఫోన్ కెమెరాలో మనకు అన్ని ఆప్షన్స్ అవైలబుల్గా ఉంటాయి. ప్రో మోడ్ ఉంటుంది, పోర్ట్రేట్ ఉంటుంది, స్లో మోషన్ ఉంటుంది, టైమ్ ల్యాప్స్ ఉంటుంది, లాంగ్ ఎక్స్పోజర్, ఇలాంటి ఆప్షన్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో కెమెరా విషయంలో కూడా మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. అండ్ ఇందులో క్లిక్ చేసిన పిక్చర్స్ అన్ని కూడా మోటో ఏఐని యూస్ చేసి ఇంకా చాలా బాగా ఎడిట్ చేసుకోవచ్చు. ఈ కెమెరాని యూస్ చేసి డిఫరెంట్ ఫోకల్ లెన్స్లో పోర్ట్రేట్ పిక్చర్స్ కూడా క్లిక్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో హెచ్ డిటెక్షన్ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. బట్ 85mm మాత్రం కొంచెం కలర్ చేంజెస్ కనిపిస్తాయి. ఈ ఫోన్లో హింజ్ ఎంత బాగా పనిచేస్తుంది అంటే దీన్ని డిఫరెంట్ యాంగిల్స్లో హోల్డ్ చేసి మరీ యూస్ చేసుకోవచ్చు. సో ఇది ఆల్మోస్ట్ 45 degrees దాకా వస్తుంది అండ్ తర్వాత ఇలా పడిపోతుంది. ఇక ఈ ఫోన్లో వీడియో రికార్డింగ్ విషయానికి వస్తే ఇందులో ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కెమెరాస్ని యూస్ చేసి 4K 60 FPS దాకా రికార్డ్ చేసుకోవచ్చు. మోటోరోలా బ్రాండ్ నుంచి ప్రీవియస్గా వచ్చిన ఫ్లిప్ ఫోన్స్ బ్యాటరీస్తో కంపేర్ చేస్తే దీంట్లో బ్యాటరీ కొంచెం బెటర్ అయింది. ఇందులో 4000 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా దీని యూసేజ్ ఎలా ఉంది అనేది ఒకసారి చెక్ చేసిన తర్వాత ఫుల్ రివ్యూలో చెప్తాను. అండ్ స్టార్టింగ్లో చెప్పినట్టుగానే వీళ్ళు బాక్స్లోనే 68W టర్బో చార్జర్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అయితే ఈ ఫోన్ ఓన్లీ 45W టర్బో చార్జ్ని మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అండ్ అలాగే 15W వైర్లెస్ ఛార్జింగ్ అండ్ 5W రివర్స్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ ఫ్లిప్ ఫోన్స్తో చాలా మందికి ఉండే బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే ఇందులో ఉండే క్రీజ్. ఆ క్రీజ్ కొంచెం ఎక్కువగా కనిపిస్తే కొంచెం చీప్ ఫోన్లో అనిపిస్తుందని చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు. అయితే ఈ ఫోన్లో క్రీజ్ విషయంలో మాత్రం అంత బాధ అవసరం లేదు. ఎందుకంటే ఇందులో క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే తప్ప క్రీజ్ ఉన్నట్టుగా కూడా తెలియదు. సో ఓవరాల్గా డిజైన్ పరంగా, ఫీచర్స్ పరంగా మిగతా ఫ్లిప్ ఫోన్స్తో కంపేర్ చేస్తే ఈ ఫోన్ చాలా సుపీరియర్గా ఉందని చెప్పొచ్చు. బట్ దీని కాస్ట్ కూడా మిగతా ఫోన్స్తో కంపేర్ చేస్తే చాలా అగ్రెసివ్గా కూడా ఉంది. ప్రజెంట్ అయితే ఈ ఫోన్ అన్ని ఆఫర్స్తో కలిపి అరౌండ్ 90,000కి సేల్కి అవైలబుల్గా ఉంది. అండ్ ఇందులో వీళ్ళు బాక్స్లోనే మోటో బడ్స్ ప్లేస్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి, అండ్ అది కూడా 10,000 రూపీస్ కాస్ట్ చేస్తుంది కాబట్టి అలా కంపేర్ చేసుకుంటే మాత్రం ఇది చాలా రీజనబుల్ రేట్కే వస్తున్నట్టు చెప్పొచ్చు. సో ఓవరాల్గా ఈ మోటోరోలా రేజర్ 50 అల్ట్రా మార్కెట్లో ఆల్రెడీ అవైలబుల్గా ఉన్న ఫ్లిప్ ఫోన్స్ అన్నిటికీ గట్టి పోటీని ఇస్తుందా లేదా, అండ్ దీని సేల్స్ మిగతా ఫోన్స్తో కంపేర్ చేస్తే ఎక్కువగా ఉంటుందా లేదా అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. అలాగే ఈ ఫోన్ని ఇంకొన్ని రోజులు యూస్ చేసిన తర్వాత దీని మీద ఫుల్ రివ్యూ కూడా అప్లోడ్ చేస్తాం. సో ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.